అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూను? దేవుని దయవల్ల మీరంతా క్షేమంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. నేనండి ఇంట్లో సాంబార్ పెడతామని, ఆనపకాయల కాలం కదండి, ఆనపకాయలు మంచి సీజన్గా ఉన్నది. అందుకనే ఆనపకాయతోటి మరి సాంబార్ పెడతామని సాంబార్ పొడి ఇంట్లో తయారు చేసుకుంటున్నానండి. సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి ఇదిగోండి, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఈ 3 పప్పులు కలిపి వేపుకోవాలండి దోరగా. తర్వాత మిరియాలు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవి కొంచెం దోరగా ఇవి కూడా వేపుకోవాలండి. వేపుకున్నాక తర్వాత ఎండుమిర్చి, ఒక 10 కాయలు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అది వేగేటప్పుడు కొంచెం వెంగు పొడండి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, కందిపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండి, ఇవన్నీ దోరగా వేపుకొని పొడి చేసుకోవాలి. ఫస్ట్ శనగపప్పు వేస్తున్నానండి కొద్దిగా. ఇదిగోండి కందిపప్పు, ఇదిగోండి మినప్పప్పు, ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వేగినవి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇవి కూడా కొంచెం దోరగా వేసుకోవాలండి. మనం ఇంట్లో చేసుకుంటే పొడి చాలా టేస్టీగా ఉంటుంది. మరి సాంబార్ చాలా బాగా వస్తుంది. మనం కొట్టుకాడ కొనుక్కునే సాంబార్ పొడి కంటే మనం ఇంట్లో ఇలాగ తయారు చేసుకుంటే మనకు కావలసినంత వేసుకుని ఉన్నది స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ రెండో పట్టుకి ఇలాగైతే బాగుంటుందండి. ఇదిగోండి, ఇప్పుడు ధనియాలు, మిరియాలండి, ఇవి కూడా దోరగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం మాడకుండా దోరగా వేపుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దోరగా వేగినాయండి. ఇప్పుడు ఎండుమిర్చిని, కరివేపాకు వేస్తున్నాను.
ఇదిగోండి ఇవి కూడా విడిగా వేపుకుంటున్నానండి. యాలక్కాయలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకులండి. ఇవి కూడా దోరగా వేపుకుంటున్నాను. ఇవ్వండి కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా కొద్దిగా వేపుకుంటున్నానండి. ఇవి దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇవ్వండి ఇవన్నీ దోరగా అన్నీ వేపుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుని దీంట్లో కొంచెం ఇంగువ పొడి అండి, కొద్దిగా 1/2 స్పూను పసుపు అండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మిక్సీ పడతానండి. సాంబార్ పొడి అండి, ఇదిగోండి రెడీ అయ్యింది. మరి ఇది సాంబార్ కాసుకున్నప్పుడల్లా 2 స్పూన్లు మనం పెట్టుకునే ఎంత పెట్టుకుంటామో దానికి తగ్గట్టు 2 స్పూన్లు వేసుకుంటాం. లేకపోతే ఇంకా ఎక్కువైతే 3 స్పూన్లు వేసుకుంటాం. అలా వేసుకుంటే సాంబార్కి మంచి స్మెల్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది, చిక్కదనం కూడా వస్తుంది. అదిగోండి రెడీ అయింది. బాయ్ అండి. మరి మీరంతా లైక్ చేయాలా, షేర్ చేయాలా, మరి కామెంట్ చేయాలండి. ఉంటానండి. బాయ్ అండి. సాంబార్ పెట్టానండి. మరి దీని ప్రాసెస్ అంతా నెక్స్ట్ టైం చెప్తానండి, టైంలోకి చెప్పలేదు. సాంబార్ అండి, మరి సాంబార్ పొడి చేసుకుని నేను సాంబార్ పెట్టాను. ఇదిగోండి మరి చాలా చాలా బాగుంది. కొంచెం టైం లేక చేయలేదండి. నెక్స్ట్ టైం మీకు అంత ప్రాసెస్ అంతా చెప్తాను. ఓకే అండి. బాయ్ అండి.